చేసి ఫోటోలు దిగుతున్నారో కోకోకోలా కానివ్వండి ఇట్లాంటి సంస్థలను తీసుకొని వచ్చినాం. ఇక్కడ ఆల్రెడీ అవి కనబడుతున్నాయి. దాన్ని మీరు తప్పు పట్టిరు. కానీ ఇవాళ వచ్చేసరికి రోడ్ల మీద బ్యానర్లు హైదరాబాద్ నగరంలో లక్షల కోట్లు తీసుకొని వచ్చినాం. అక్కడ ఫస్ట్ ప్రశ్న ఏంటిదంటే ఇది రెండోసారి రేవంత్ రెడ్డి గారు దావోస్కి వెళ్తున్నారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి గత సంవత్సరం ట్రాక్ రికార్డ్, గత సంవత్సరంలో ఎన్ని పెట్టుబడులు తీసుకొని వచ్చిండ్రు అసలు అంటే ప్రకటన 40,000 కోట్లు గత సంవత్సరంలో మేము తీసుకొని వచ్చినామని. గతంలో మా దగ్గర అధికారులు పాపం బాగుండే, నిజాలు మాట్లాడుతుండే. ఇప్పుడు అక్కడ పోయేసరికి జయేష్ రంజన్ గారు లాంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రెషర్తోనే అబద్ధాలు చెప్తున్న పరిస్థితి. ఏం మాట్లాడిర్రో జయేష్ రంజన్ గారు దావోస్ నుంచి 2 రోజుల క్రితం, ఇది కూడా వినాలి. How much is the conversion? Is a No, precisely. So last year's conversion is more than 80%, which is also good. 80% ఈ పెట్టుబడులు 40,000 కోట్లు ఏదైతే గత సంవత్సరం డావోస్లో ప్రకటనలు అయినాయో అందులో 80% ఆల్రెడీ గ్రౌండ్ అయినాయంట. ఇది రేవంత్ రెడ్డి గారి బృందం చెప్తున్న విషయం. ఇది గత సంవత్సరం డావోస్లో వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు. అందులో అతిపెద్దది రేవంత్ రెడ్డి గారి ఆప్తులు, కాంగ్రెస్ పార్టీకి ఆప్తులు, కొత్త స్నేహితులు అదానీ గారు 12,400 కోట్లు ఓన్లీ అదానీతోని. 40,000 కోట్లలో అదానీతోని 12,400 కోట్లు. రేవంత్ రెడ్డి గారు దేశానికి చెప్పాలి, నిజంగానే ఇవన్నీ గ్రౌండ్ అయినాయా? ఉన్న 100 కోట్లే నువ్వు తీసుకున్న 100 కోట్లు బీఆర్ఎస్ కేటీఆర్ గారు పెట్టిన ఒత్తిడికి వాపస్ ఇస్తేవి. ఆ 100 కోట్లు వద్దాయని 100 కోట్లు ఆడ బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని వేసుకుంటున్నారు. నీ 100 కోట్లు తీసుకున్నందుకు రాహుల్ గాంధీ ఏమో నిన్ను దొంగ అంటుండు, నువ్వు అరెస్ట్ కావాలి, అదానీని అరెస్ట్ చేయాలని అంటుండు, నేనేమో 100 కోట్లు తీసుకొని బద్నాం అవుతున్నా అని ఆ 100 కోట్లు కూడా ఇస్తేవి. మరి 12,400 కోట్లు ఎక్కడ గ్రౌండ్ అయినాయి? ఎట్లా చెప్తావు నువ్వు 80% పూర్తయిందని? ఇంకోటి గోధీ ఇండియా. ఆ గోధీ ఇండియా లాస్ట్ టైం కూడా మేము చెప్పినాం, కేవలం 27 లక్షల ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ, 27 లక్షల రూపాయలు యాన్యువల్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ. ఆ గోధీ ఇండియా 8,500 కోట్లు పెడుతుంది అని ప్రకటిస్తేవి. అయిందా? దాని ఇంప్లిమెంటేషన్ అయిందా? అది గ్రౌండ్ అయిందా? కాలేదు. ఎక్కడైంది గోధీ ఇండియా? జేఎస్డబ్ల్యూ గత సంవత్సరం ఉంది ప్రకటన, ఈ సంవత్సరం కూడా ఉంది. అది ఇన్ఫ్యాక్ట్ పాత మా టైం నుంచి నడుస్తున్నది. అరాగన్ లైఫ్ సైన్సెస్ కానివ్వండి, ఊబర్ కానివ్వండి, ఏవి కూడా ఒక్కటి కూడా గ్రౌండ్ కాలేదు. కేవలం ఆ 40,000 కోట్లు ప్రచారానికి మాత్రమే. అన్ఫార్చునేట్లీ రాష్ట్ర వ్యాప్తంగా మీడియా స్పేసు దండగా అవుతున్నది రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేయబట్టి. మేమే కాదు, సొంత రేవంత్ రెడ్డి గారి ఇమీడియట్ నెక్స్ట్ కమాండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారే చెప్తున్నారు, ఏగా ఎంఓయూలు అంత దండగా ఒట్టి ప్రకటనలే అవుతున్నాయి, అవి ఇక్కడికి వస్తలేవని. ఇగోండి బట్టి గారే మాట్లాడారు. దావోస్లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్లో రావాల్సింది. ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. ఇది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. రెడీగా ఉండడానికి తెలుస్తుంది తప్ప ఎంఓయూ చేసుకున్నాడు కాబట్టి ఇస్తామనేది లేదు ఎక్కడ. ఇట్ ఈస్ నాట్ ఎ బైండింగ్ ఫ్యాక్టర్. వీరేమో 1,00,000 కోట్లని హోర్డింగ్లు, ప్రచారాలు, అందరు ఎమ్మెల్యేలు రండి విమానాశ్రయం దగ్గర నాకు స్వాగతం పలకండి, నేను సాధించుకొని వచ్చిన 1,70,000 కోట్లు తీసుకొని వచ్చిన అని చెప్పబడుతుంది. బట్టి విక్రమార్క గారేమో కేవలం అవి ఎంఓయూలు మాత్రమే జరిగినాయి, ఒప్పందాలు మాత్రమే జరిగినాయి, అవన్నీ కూడా రాలేదు. అదే వాస్తవం. లాస్ట్ ఇయర్ నుంచి ఆ 40,000 కోట్లు రాలేదు. అదానీ కానివ్వండి, గోధీ ఇండియా కానివ్వండి, ఇవి రాలేదు. పోనీ ఈసారి ఏం జరిగినాయి అబ్బా అని అనుకుంటే, ఫస్ట్ అతిపెద్ద కంపెనీగా ఈ పెద్ద లిస్ట్ ఇచ్చిరు. ఇంత సీఎం కార్యాలయం నుంచి ఇంత ఇచ్చారు, ఇన్ని లిస్టులు.
ఇందులో ఏమున్నాయా అని చూస్తే హిందుస్థాన్ లీవర్ మన దగ్గర కంపెనీయే, హెచ్సిఎల్ టెక్, ఎజిలిటీ, స్కై రూట్ ఏరోస్పేస్, ఒక స్టార్టప్ కంపెనీ కేటీఆర్ గారు ఉన్న సమయంలో టీ హబ్ అవన్నీ కూడా మేము పెట్టినప్పుడు స్కై రూట్, మెగా ఇంజనీరింగ్ని రేవంత్ రెడ్డి గారు ఏమని అన్నారు అప్పుడు? ఇగోండి. కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? యూరప్ నుంచి వచ్చింది. దావోస్ ఎక్కడున్నది? యూరప్లో ఉన్నది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అని నువ్వు పిలుచుకునే మెగా ఇక్కడ హైదరాబాద్లో కాదు. నువ్వు ఒరిజినల్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే నిన్ను యూరప్కి తీసుకొని పోతా అని రేవంత్ రెడ్డి గారు ఆయనని యూరప్కి తీసుకొని పోయి అక్కడ వ్యాపారాలు ప్రకటించబట్టే. ఇవాళ నీకు సడన్గా ఈస్ట్ ఇండియా కంపెనీ మీద ప్రేమ వచ్చిందా? అదేంటంటే విచిత్రం, మన అనంతగిరి కొండల్లో ఈ మెగా ఇంజనీరింగ్, దీన్ని పిలిచేదే మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా, వాళ్ళు ఏం పెడతారా అంటే రిసార్ట్ పెడతారంట. అనంతగిరి కొండలను రేవంత్ రెడ్డి గారు మెగాకు రాసేసి అక్కడ నువ్వు రిసార్ట్ పెట్టి, ఇంజనీరింగ్ కంపెనీ, వాళ్ళు దేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ కంపెనీ అని చెప్పుకునే వాళ్ళు, ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా ఐపీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు రిసార్ట్ పెడతారంట. దానికోసం మన అనంతగిరి కొండలను అప్పజెప్పబట్టే. ఎవరికి వెల్నెస్, ఎవరి కోసము, ఎవరి హ్యాపీనెస్, ఇది పక్కన పెడితే ఇంకొకటి ఇంట్రెస్టింగ్. ఇందులో ఇంకొక కంపెనీ హైదరాబాద్ ఫీనిక్స్. గతంలో ఈ ఫీనిక్స్ విషయం మీద ఎన్ని ఆరోపణలు చేసిర్రు, ఎన్నికల ప్రచారం కోసం ఎంత లబ్ధి పొందినరు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బట్టి గారు మాట్లాడింది. సురేష్ చుక్కపల్లి ఫీనిక్స్ కంపెనీ కల్వకుంట్ల కుటుంబంకి బేనామీ, ఇతని మూసేసే లోపల అతని మీద కూడా నేను పూర్తిగా సిబిఐకి ఈడీకి ఆధారాలు ఇస్తాను కూడా చెప్పి మనం చేస్తాను. ఆయన సిబిఐకి అప్పచెప్తా, ఆయనని మూసేయాలి, ఆయనని జైల్లో పెట్టాలి. మరి ఇవాళ ఎవరిని మూసేయాలి? రేవంత్ రెడ్డిని మూసేద్దామా? చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. దావోస్కి పోయి నువ్వు ఈ ఫీనిక్స్ సంస్థతోని ఒప్పందాలు చేసుకొని ఇందులో 100 కోట్లని మెన్షన్ చేసినావు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాటనా? పెట్టు రేవంత్ రెడ్డి గారి మీద, ఫీనిక్స్ వాళ్ళ మీద సిబిఐకి విచారణకు. ఇంకా దారుణం ఏంటంటే, ఇవ్వండి, ప్రధాన పత్రికల్లో ఒకే రోజు 56,300 కోట్లు అని రాశారు. ఎవరితోనబ్బా అని చూస్తే ఒప్పంద పత్రాలు చూపుతున్న జయేష్ రంజన్, సన్ పెట్రో సంస్థ ఎండి దిలీప్ సాంఘ్వి గారు, చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి శ్రీధర్ బాబు గారు. అసలు పాపం దిలీప్ సాంఘ్వి గారిని చూసిర్రా ఎట్లుంటారో? ఇగోండి.